అందరికీ వందనాలండి. దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న మనం వేసుకుంటే గనక, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు బానిసలుగా కఠిన బానిసత్వంగా బ్రతుకుతున్నప్పుడు, వారిని వినిపించడానికి మోషే అనే ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. అయితే ఒక రోజున మోషేకు దేవుడు అగ్ని పొదల ద్వారా కనిపిస్తే, మరి నీవు ఎవరు అని చెప్పాలి వీళ్ళకంటే గనక, నేను ఉన్నవాడనని నా పేరు చెప్పు అనేసంటే గనక, అయితే ఆయన పేరు ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న ఏసుకుంటే గనక, ఆయన పేరులోనే ఉన్నది నేను ఉన్నవాడను, నిత్యము ఉండేవాడను, ఎప్పటినుంచో ఉన్నవాడననేసి ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఎలాగున్నాడని మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే, రెండో మోషే అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియజేశాడు. ఆయన ఆత్మలాగా ఉన్నాడని, ఆయన కనిపించిన దేవుడని మనందరికి కూడా తెలియజేశాడు. అందరికి